49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ వీళ్ళు ఎప్పుడో వచ్చి గండిపేటలో స్థిరపడ్డారు. అప్పటి నుంచి ఆలయ బాగోగులన్నీ వీళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళ తండ్రి తర్వాత ఈయన, తనకు కూడా 90 ఏళ్ళు ఇప్పటికీ. ఆల్మోస్ట్ చాలామందికి ఇతను బాగా తెలుసు దగ్గరగా. ఎందుకు అంటే టెంపుల్కి వెళ్ళే ప్రతి ఒక్కరిని ఇప్పుడు మీరు క్యూ లైన్ 108 ప్రదక్షిణలు చేస్తారు టిక్లు వేసుకుంటూ, అది తెలుసు కదా. ఒక చిన్న కార్డు ఇస్తారు, 108 ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత టెంపుల్ లోపలికి వెళ్తే కళ్ళు మూసుకొని ఇలా దేవుడిని చూస్తూ ఉంటే అందరికీ, బాబు ఇంత దూరం వచ్చింది మీరు కళ్ళు తెరిచి దేవుడిని చూడడానికి, ఇక్కడ దాకా వచ్చి కళ్ళు మూసుకుంటారు ఎందుకు? తనివి తీరా దేవుడిని చూడండి, మీకు ఇప్పుడు పోతే మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఎప్పటికి వస్తారో అని చెప్పేవాడు అనమాట. అండ్ అలాగే చిన్న చిన్న టెంపుల్స్ అభివృద్ధిలోనూ, ఇంకా చిలుకూరు బాలాజీ టెంపుల్ డెవలప్మెంట్లోనూ ఈయన పాత్ర చాలా ఉంది, అందరికీ తెలిసిందే. ఆ మధ్య కాలంలో కూడా వాడెవడో ఇతన్ని కింద కూర్చోబెట్టి అవమానిస్తే చాలామంది బాధపడ్డాం. వాళ్ళకు కూడా అఫ్కోర్స్ శిక్ష పడింది, జైలుకి వెళ్ళి కూడా బయటకు వచ్చారనుకోండి. చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే యాక్చువల్గా ఈయన అంత్యక్రియలు జరిగే ఈ 2 రోజులు అంత్యక్రియలు జరిగేంత వరకు టెంపుల్ని మూసి ఉంచాలనుకున్నారు. ఈ 2 days అయితే టెంపుల్ ఉండదు, నిన్న ఈ రోజు అనుకుంటా. చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే వీసా దేవుడు అంటాడు, వీసా బాలాజీ అంటారు, తెలంగాణ తిరుపతి అంటారు. వీసా బాలాజీ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడికి వెళ్తే చాలు చాలామందికి US UK కానీ ఇంకెక్కడికైనా వీసాలు వచ్చేవి. ఎక్కువ మంది అమెరికాకి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఒకసారి టెంపుల్కి వెళ్తే సులువుగా వీసాలు వచ్చేవి. వీసా ఇంటర్వ్యూలో కూడా చక్కగా పాస్ అయ్యేవాళ్ళు, ఎక్కువ ఇబ్బందులు ఉండేవి కాదు. చాలా హ్యాపీగా లగేజ్ సర్దుకొని నవ్వుకుంటూ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చాలామంది అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, బోల్డ్ అంతమంది. యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ హైదరాబాద్ నుంచే వెళ్ళేవి. పైగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కొంచెం అంటే ఔటర్ రింగ్ రోడ్, అప్పా జంక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ నుంచి చిలుకూరు బాలాజీ, మొయినాబాద్ ఈ రూట్స్ అన్నిటికి చిలుకూరు బాలాజీ చాలా దగ్గర ఉండేది. సో ఒక మంచి టెంపుల్, పెద్ద టెంపుల్ ఏముందంటే శంషాబాద్లో ఆల్రెడీ పెద్ద టెంపుల్ ఉంది. అది కాకుండా అది ఎక్కువ షూటింగ్స్కి ఉపయోగించేవాళ్ళే అండి. అది కాకుండా కొంచెం పవర్ఫుల్ టెంపుల్ లాగా తెలంగాణ తిరుపతి లాగా దీన్ని బాగా చూసేవాళ్ళు, ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. అలా వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, వేరే ఆంధ్ర నుంచో లేకపోతే తెలంగాణ బార్డర్స్ నుంచో హైదరాబాద్కి వచ్చి నెక్స్ట్ USకి వెళ్ళేవాళ్ళు, లేదా UKకో ఎక్కడికో వెళ్ళేవాళ్ళు, ఆ టెంపుల్ని సందర్శించి వెళ్ళేవాళ్ళు. వీళ్ళకి అన్నీ బాగానే జరిగేవి కాబట్టి ఆ టెంపుల్ని వాళ్ళు గుర్తుంచుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి చాలామంది నమ్మకం, ఇంకా చెప్పాలి అంటే అసలు వీసా ఇంటర్వ్యూ నేను పాస్ అవుతానా లేదా అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకున్న తర్వాత, వాళ్ళ మొక్కులు తీర్చుకున్న తర్వాత సులభంగా వీసా రావడం, చాలా హ్యాపీగా విదేశాలకు వెళ్ళిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇప్పటికీ మీరు NRIలకు చాలామందికి ఫోన్లు చేసి అడగండి, చెప్తారు. అవునవును మేము ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాము అంటే చిలుకూరు బాలాజీ దయ్యే, హైదరాబాద్లో ఉంటుంది ఈ టెంపుల్ చాలామంది చెప్పుకుంటారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ మాట్లాడుకుంటారు. సో అట్లాంటి టెంపుల్కి సంబంధించిన ప్రధాన అర్చకులు ఆయన కొంచెం ఆరోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. అంతేగాని దీంట్లో ఎవరి కుట్ర లేదు. మళ్ళీ దీన్ని ఇంకో యాంగిల్లో తీసుకెళ్తున్నారు చాలామంది. అప్పట్లో వాళ్ళు ఎవరో వచ్చి ఇబ్బంది పెట్టారు కదా, వాళ్ళే మళ్ళీ వచ్చి ఏమైనా చేశారా, ఇంకేమన్నా అయిందా? ఎక్కడ ఎవరికి ఏమీ కాలేదు. ఆయన వయసు ఇప్పటికీ 90 ఏళ్ళు వయసు రీత్యా అయినా చురుగ్గా పనిచేసేవాళ్ళు. మీరు ఇప్పటికీ ఈ ముందు రోజుల్లో లాస్ట్ మంత్, అంత ముందు మంత్లో మీరు చిలుకూరుకి వెళ్ళిన వాళ్ళు అయితే చూడగలరు. ఆయన అప్పటికీ చక్కగా నడుస్తాడు, కూర్చుంటాడు, మంత్రాలు చదువుతాడు. హీ ఈజ్ యాక్టివ్. సరే వాట్ ఎవర్, మొత్తానికైతే ఆయన చనిపోవడం జరిగింది. ఈ 2 రోజులు అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్ అయితే మూసేస్తుంటారు. ఆయన అంత్యక్రియలు పూర్తయిన తర్వాత నెక్స్ట్ టెంపుల్ని తెరుస్తారు. ఆ తర్వాత అర్చకులు ఎవరు, ఎక్కడి నుంచి వస్తారు, ఏంటి అనేది ప్రజెంట్ అయితే ఇంకెవరికి తెలియదు. వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.